ఈ సమాజంలో దేవుడు ఇంకా మనకు ఆయుష్ కలిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని కొరకు బ్రతకవలసిన బ్రతుకు మనం బ్రతకుండండి. అన్యాయంగా మనం మరణిస్తే ఆ యొక్క నాయకు యొక్క పీఠం దగ్గర మనం ఉన్నప్పుడండి నిజంగా మన అన్ని కూడా బయటపడతాయండి. అనుకుంటున్నాం చాలామంది మనం అబద్ధం ఆడుతున్నాం కదా, దొంగతనం చేస్తున్నాం కదా, మోహం చూపులు పడుతున్నాం కదా, తప్పు చేస్తాం కదా అనుకుంటారు. ప్రతిదీ కూడా అక్కడ ఒక రోజు నాయకుడి మీద ఉన్నప్పుడు ఇవన్నీ పెద్ద లైవ్ వేసి చూపెడతారండి. అక్కడ ఈ లైవ్ కాదు, ఈ లైవ్ ఉంది మనమే చూస్తున్నాం. అక్కడ అసలు పెద్ద లైవ్ ఉంది. నువ్వు అబద్ధం ఆడొచ్చు, నేను ఎక్కడ చేశాను ప్రభా సన్నిధానంలో, నేను వాకింగ్ చదువుకున్నాను, నా బ్రదర్ వాకింగ్ నేను వింటున్నాను అనుకోవచ్చు. నువ్వు నోర్మయ్య అక్కడ ఎన్ని గదిలోనికి అక్కడ మొత్తం బయటకు బయటపోతున్నాడు కదా. ఎవరైనా సరే అండి, స్త్రీలు పురుషులు, నేను ఎవరైనా ఇక్కడ ఉన్నది ఎవరైనా సరే ఒక రోజు ఉంది. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా నిలబడాలి. వాళ్ళు పాపం చేసిన వారు అవ్వచ్చు,